వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన దస్తగిరికి అప్రూవల్ రక్షణ కల్పించడమే తప్పు అన్నది హత్య కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాదన. ఆ వాదనతో పిటిషన్లు వేస్తూ వారు న్యాయ ప్రక్రియను కొంత ఆలస్యం చేయగలిగారు. హత్యలో పాలుపంచుకున్న మిగతా ముగ్గురు భూ వివాదం సెటిల్మెంట్ విషయంలో వచ్చిన తేడాల కారణంగా వివేకాపై కోపం పెంచుకున్నారని దస్తగిరి చెప్పాడు. పెద్దవాళ్లు అండగా ఉన్నారు కాబట్టి భయపడాల్సింది లేదని ఎర్ర గంగిరెడ్డి తనకు హామీ ఇచ్చినట్లు దస్తగిరి చెప్పాడు. పెద్దవాళ్లు అంటే ఎవరని తాను గంగిరెడ్డిని అడిగినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాడని అతను సిబిఐకి తెలిపాడు. ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టిన తర్వాత దీని వెనుక మరింత విస్తృతమైన కుట్ర ఉందని తేల్చారు. కడప పార్లమెంట్ సీటు వైసీపీ టికెట్ అవినాష్ రెడ్డికి కేటాయించడానికి వీల్లేదని వివేక పట్టుబట్టడం వల్ల అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర చేశారని సిబిఐ పేర్కొంది. ఆ నేపథ్యంలో దీని వెనుక ఫలానా వాళ్లు ఉన్నారు కాబట్టి భయపడాల్సింది లేదని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి వెల్లడించిన విషయం ప్రధానంగా మారింది. 2019 మార్చి 15వ తేదీ అర్ధరాత్రి వివేకాను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి వివేకాను హత్య చేయించారన్న సంగతి పులివెందులలో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు అంటూ కొందరు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్టు రాశారు. వాస్తవం కూడా అదే. వివేక హత్య తర్వాత పులివెందులలో జనం బాహాటంగా చెప్పుకున్న మాటలు మిగతా రాష్ట్రం అంతటా పాకడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అప్రూవర్గా మారిన దస్తగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం దానిని మొదటిసారిగా అధికారికంగా ధృవీకరించింది. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తాడు, అందులో 5 కోట్లు నీకు ఇస్తాను. వివేకాను హత్య చెయ్యి, మేము కూడా నీ వెనక వస్తాం. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు దీని వెనక ఉన్నారు. మనకు భయం లేదు అని గంగిరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. దస్తగిరి మరో విషయం కూడా చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి కారణమని వారిపై వివేక ఆగ్రహంగా ఉన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. అవినాష్కు టిక్కెట్ ఇవ్వవద్దని వివేక ఎందుకు పట్టుబట్టారన్న ప్రశ్నకు ఇది సమాధానం చెప్తోంది. వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడం కీలకమైన మలుపు. ఆ రాత్రి వివేక ఇంట్లో వివేక హత్యలో పాలు పంచుకున్న నలుగురిలో ఒకడు దస్తగిరి. మరొకరు చెప్పకపోతే 4 గోడల మధ్య ఏం జరిగిందన్నది బయటికి రాదు. హత్య జరిగిన తీరు ఏమిటన్నది తెలియదు. కేసు విచారణ సందర్భంగా హత్యకు సంబంధించినంత వరకు దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారుతుంది. హత్య వెనుక కుట్ర విషయంలో దస్తగిరి చెప్పిన మాటలకు మాత్రం సాక్ష్యంగా విలువ ఉండదు. వాటిని సమర్థించే ఇతర ప్రాసంగిక సాక్ష్యాలు లేదా శాస్త్రీయ సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫోన్ కాల్స్ డేటా, గూగుల్ టేక్అవుట్ సాక్ష్యాలు ఇప్పటికే సేకరించామని సిబిఐ చెబుతోంది. సిబిఐ సేకరించి న్యాయస్థానానికి సమర్పించే సాక్ష్యాలు అన్నింటికీ దస్తగిరి వాంగ్మూలం ఒక ప్రాతిపదికను కల్పిస్తుంది. అందుకే ఈ కేసు ప్రాసిక్యూషన్ కు దస్తగిరి చాలా కీలకం. ఆ విషయం తెలుసు కాబట్టే నిందితులు దస్తగిరి అప్రూవల్ హోదాను టార్గెట్ చేశారు. దస్తగిరి వాంగ్మూలం వల్ల వివేకాను ఎంత దారుణంగా హత్య చేసింది కూడా లోకానికి తెలిసి వచ్చింది. లోపల ఉన్న నలుగురు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఆయన్ను ఎంత ఘోరంగా హింసించింది దస్తగిరి వివరంగా చెప్పాడు. గుండెకు స్టంట్లు వేయించుకున్న వివేక ఛాతిపై సునీల్ యాదవ్ పిడిగుద్దులు గుద్దాడు. బూతులు తిడుతూ ముఖం పైన కూడా గుద్దాడు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని తలపై నరికాడు. దస్తగిరి కూడా వివేక చేతిపై గొడ్డలితో ఒక దెబ్బ వేశాడు. ఇదంతా జరిగింది బెడ్రూమ్లో. తీవ్రంగా గాయపడిన వివేకాను నలుగురు కలిసి కొడుతూ డ్రైవర్ ప్రసాద్ తనను చంపబోయినట్లు లేఖ రాయించారు. తర్వాత ఆయన్ను బాత్రూంలోకి తీసుకెళ్లి కింద పడేసి గొడ్డలితో నరికి హతమార్చారు. చనిపోయే ముందు ఇంత దారుణంగా హింసకు గురైన వివేక మృతదేహంపై ఎవరికైనా ఎన్ని గాయాలు కనపడి ఉండాలి? అన్ని గొడ్డలి పోట్లు తిన్న శరీరం నుంచి ఎంత రక్తం పారి ఉండాలి? కానీ ఆ ఉదయం అక్కడకు వెళ్లిన వారు వివేక గుండెపోటుతో మరణించారని అనుకున్నారట. రక్తపు వాంతులు చేసుకున్నాడని అనుకున్నారట. అక్కడ లీటర్ల కొద్దీ కారిన రక్తాన్ని వారు శుభ్రంగా తుడిపించారు.
బాత్రూంలో ఉన్న వివేక మృతదేహాన్ని బెడ్రూంలోకి మార్చారు. జగన్ భార్య భారతిరెడ్డి తండ్రి అయిన గజ్జల జయప్రకాష్ రెడ్డిని పిలిపించి వివేక శరీరంపై ఉన్న గాయాలను శుభ్రంగా తుడిపించి కట్టించారు. చూడ్డానికి వచ్చిన వారికి చీదరగా కనబడకుండా ఉండాలి కాబట్టి ఇదంతా చేయించారట. చెప్పేవాడికి వినేవాడు లోకం అని పెద్దలు ఇలాంటి వాళ్ళని చూసి అనుంటారు బహుశా. కట్లు కథ బాగానే అల్లారు, కానీ ఎంత ముస్తాబు చేసినా గొడ్డలిపోట్లు తిన్న వివేక శరీరం దానికి సహకరించలేదు. అందుకే సాక్షి పత్రిక ఛానల్ ఎంత ఊదరగొట్టినా ఈ గుండెపోటు కథనాన్ని ఎక్కువసేపు నడవలేకపోయారు. మధ్యలో పులివెందుల సిఐ శంకరయ్య అక్కడికి వచ్చారు. క్రైమ్ సీన్ లో సాక్ష్యాలను చెరిపివేయడం సరికాదని ఆయన సన్నగా గొణిగారు. ఇది మా కుటుంబ వ్యవహారం, నోరు మూసుకో అని ఆయన్ను కూడా గదమాయించారు. పులివెందులలో వైఎస్ కుటుంబ వ్యవహారంలో అంతకు మించి మాట్లాడడానికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమన్నా గబ్బర్సింగా. సాయంత్రానికి పులివెందుల వచ్చిన జగన్ చంద్రబాబుని హంతకుణ్ణి చేశాడు. కానీ హత్య ఎలా జరిగిందో దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడు. విచిత్రంగా అదే క్రమంలో తాను స్వయంగా చూసినంత వివరంగా చిన్నాన్న హత్యను మీడియా ముందు వర్ణించారు జగన్. వివేక హత్య జరిగిన 2.5 నెలలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సిట్ 2 సార్లు మార్చారు, కానీ తానే వివరించిన విధంగా దారుణంగా హత్యకు గురైన చిన్నాన్నకు న్యాయం మాత్రం చేయలేకపోయారు. జగనన్న న్యాయం చెయ్యి అని చిన్నాన్న కూతురు సునీతారెడ్డి వేడుకుంటే కూడా కనికరం కలగలేదు. సిబిఐ విచారణ కోసం నువ్వు పట్టుబడితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు. ఒకవేళ కేసు అయితే 12వది అవుతుంది. అంతకు మించి ఏమీ కాదు అని చెల్లికి నిర్మోహమాటంగా చెప్పేశారు. శాసనసభలో మాత్రం ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అన్నారు. తాను అప్రూవర్గా మారడానికి దస్తగిరి నిశ్చయించుకున్నప్పుడు వివేక హత్య కేసు దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందని గాని, ఇంత విచిత్రమైన మలుపులు తిరుగుతుందని గాని ఊహించి ఉండకపోవచ్చు. ఈ సాగదీత చూసి చివరికి అతనే మీడియా ముందుకొచ్చాడు. వివేకాను మేమే చంపాము, సాక్ష్యం నేనే. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి అందరూ ఒక్కటే. అధికారం చేతిలో ఉంచుకొని సిబిఐనే ఆడిస్తున్నారు. నేను లేకుండా పోతే కేసు నిలవదు అన్న ఉద్దేశంతో నన్నేమైనా చేస్తారని భయంగా ఉంది అని దస్తగిరి చెప్పాడు. దస్తగిరి భయం అర్ధరహితమైందేమీ కాదు. వివేక హత్య నేరాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై మోపుదామని పోలీసులు మొదట నిర్ణయించారట. బీటెక్ రవి స్వయంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ఒక పార్టీలో డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఒక పెద్ద మనిషి వివేక హత్య కేసు ఏమైందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్సీని నిందితుడిగా పెట్టి ఆ కేసు క్లోజ్ చేస్తున్నామని డీజీపీ చెప్పారు. ఆ సంగతి ఆ పెద్ద మనిషి నాకు చెప్పి జాగ్రత్త పడు అని హెచ్చరించారు. అందుకే నేను సిబిఐ విచారణ కోరుతూ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నిరపరాధిపై కూనీ కేసు బనాయిద్దామనుకున్న వారు ఇంకేమైనా చేయగలరు కదా. సిబిఐ సేకరించి న్యాయస్థానానికి సమర్పించే సాక్ష్యాలన్నింటికీ దస్తగిరి వాంగ్మూలం ఒక ప్రాతిపదికను కల్పిస్తుంది. అందుకే ఈ కేసు ప్రాసిక్యూషన్కు దస్తగిరి చాలా కీలకం. ఆ విషయం తెలుసు కాబట్టి నిందితులు దస్తగిరి అపూర్వ హోదాను టార్గెట్ చేశారు. వివేక హత్య కేసులో న్యాయం గెలుస్తుందా? సినిమాల్లో మాదిరి ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించనందున కేసు పుట్టివేయబడింది అని వినాల్సి వస్తుందా? హత్య చేయాలి అనే అప్రోచ్ అసలు మిమ్మల్ని సంప్రదించింది ఎవరు ముందుగా? సార్, నన్ను సంప్రదించిన వ్యక్తి ఎర్రగంగిరెడ్డి. నాకు ఫస్ట్ వాళ్ళ ఎర్రగంగిరెడ్డి దగ్గర పిలిచిపోయిన వ్యక్తులు కూడా ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. వీళ్ళిద్దరు కూడా నన్ను పిలుచుకొని పోయి ఈ విధంగా చేయాలన్నప్పుడు నేను నమ్మలే. నేను ఎందుకు చేయాలా, నాకు ఏం పని అయినా స్వామి, మీరు ఇంత పెద్ద వ్యక్తిని చేయాలంటారు, మీరు చెప్పేది ఫేక్, మీ వెనకాల ఎవరు ఉండారో నేను కనుక్కోవాలని చెప్పిన. అంటే ఇది నమ్మకం లేదంటే వీళ్ళు ఈ పని చేయలేరు. వాస్తవం, అది 100% వాస్తవం. పులివెందుల్లో ప్రతి ఒక్కరిని, పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అడిగినా కూడా ప్రతి ఒక్కడు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిది కనీసం కుక్కను కూడా చంపే అర్హత వైఎస్ భాస్కర్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ లేదు. ఇది 100%. ఇంకొక విషయం కూడా,
వైఎస్ భారతి సూచనలు లేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడు. ఇది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ భారతి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానీ మీరు మాట్లాడారా? వైఎస్ భారతితో నేను మాట్లాడలే, కానీ వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండారనే విషయం నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నాతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు? అవును. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడంటే, పూర్తిగా దస్తగిరి నువ్వు వాళ్ళు చెప్పిన పని చేయి, నీకేమున్నా నేను చూసుకుంటా అని చెప్పినాడు. ఆ రాత్రి ఏం జరిగింది దస్తగిరి గారు? సార్, ఒకటి, ఆ రాత్రి ఏం జరిగింది అనే దానికి నేను వివరించను. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. వివేకానంద రెడ్డి కేసు గురించి మాట్లాడకూడదని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించిన మేయర్ ఉన్నాడో సురేష్ కడప, అతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు దగ్గర నుంచి ఒక నోటీస్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. మనం ఒక తప్పుడు పని చేసినాము, మనం దానికి ప్రాయశ్చిత్తం పొందాలా. ఎట్లా పొందాలంటే అప్రూవల్ కావాలా, ఖచ్చితంగా కూడా ఉండే వాస్తవాలు సిబిఐకి తెలపాలా. సిబిఐ కూడా నేను చెప్పిన ప్రతి అంశాన్ని ఫస్ట్ నమ్మలే, కానీ ప్రూఫ్స్తో సహా చూపించిన. ప్రూఫ్స్ బయట పెట్టిన తర్వాతనే వాళ్ళని నమ్మడం జరిగింది. ఈ పొద్దు న్యాయస్థానం నన్ను నమ్ముతుందంటే, అంటే నేనేమన్నా న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా దగ్గర ఉందా? నేను అంత చూడనా? సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్షిదారులు ఉన్నందువల్లనే సార్ ఈ పొద్దు కోర్టు న్యాయస్థానాలు కూడా దస్తగిరి అనేవాడు అప్రూవర్గా సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టే దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారడం చాలా గర్వదగ్గ విషయం, మేము అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పింది. ఎందుకు చెప్తారు సార్? సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేనప్పుడు సుప్రీంకోర్టు నేను ఒక సామాన్యుని సార్, నేను ఒకరోజు కూలీకి పోతే జరగని విషయం. వాస్తవం చెప్పాలంటే నాకు సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? హైకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? తెలంగాణ హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? సిబిఐ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? అవన్నీ లేవు కదా. ఒక సామాన్యునిగా నేను లేవన్నా. వాడు చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ చేసిన తప్పును నేను ఈ పొద్దు బయట పెట్టినా కాబట్టి ఈ పొద్దు నన్ను అప్రూవల్ చేసింది, ఈ పొద్దు బయట నిలబెట్టింది న్యాయస్థానం. సాగట్లేదు కదా, ముందుకు వెళ్ళట్లేదా అంటే పెద్ద ఆయన మోదీ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి దగ్గర చేర్చుకున్నారు. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి కుట్రలు అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంది, అతను ఏం చేస్తున్నాడు, రేపొద్దున ఏం చేస్తాడు, ఏం కథ. ఇవదు ప్రజలకు కనీసం మోదీ గారు ఇచ్చే ఫండ్స్ను కూడా అతని పేరు వేసుకుని, అతని పోస్టర్ వేసుకుని ఇచ్చిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అతని కోరిక మేరకు, అతని సలహా మేరకు అతను నీకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఆ ధైర్యంతో వివేక హత్య కార్యక్రమంలో పాల్గొన్నాడు. అవును. ఆ తర్వాత జైలుకి వెళ్ళటం, అప్రూవర్గా మారటం. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనేది ఒక ముఖ్యమంత్రిని, టోటల్ ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థ, జైళ్ళు, ఆఖరికి కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఈ జాప్యం వ్యవహారం, పొలిటికల్ వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసం. అసలు ఈ ధైర్యం ఏంటి నీకు? ఈ ఇంటికి అవతల పక్కన జగన్మోహన్ రెడ్డి ఇల్లు, రోడ్డుకి అవతల, యువతలు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎదురుగా. ఒకటి ఏంటంటే, నాతో ఒకప్పుడు తప్పు చేయించి ఇప్పుడు నేను అప్రూవర్గా మారితే సహించుకోకుండా దాన్ని తిప్పికొట్టేటట్టుగా నా మీద ఈ పొద్దు అక్రమ కేసులు పెట్టడం జరిగింది, అక్రమంగా నన్ను ఇరికించడం జరిగింది, జైళ్ళకు కూడా పోయించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి అనే వాని ముందర ఎందుకు బతకాలా అని అనుకుంటున్నానంటే, ఒకప్పుడు మీ దగ్గర పనిచేసి, ఒకప్పుడు మీరు చెప్పిన పని చేసి, మీరు చెప్పిన హత్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ పనులు చేసి ఈ పొద్దు అప్రూవర్గా మారి ఈ పొద్దు పులివెందుల్లోనే నీ ఇంటి పక్కలో నివసిస్తున్నా అంటే దానికి దమ్ము అనేది ఎవరో పెడితే కాదు సార్. అది మన గుండె దమ్ము ఉండాలా. 100 మంది 100 రకాలుగా చెప్పొచ్చు వెనకలు ఉండి, కానీ మన గుండె బలం అనేది ఉండాలా. భారతి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నట్టేనా ఈ హత్యలో? సార్, ఒక చిన్న విషయం సార్. జగన్మోహన్ రెడ్డి, భారతి లేరని అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి, భారతి లేరనే విషయాన్ని ఖచ్చితంగా కూడా మనం ఈ పొద్దు పరిగణలోకి తీసుకుందాం. కానీ లేనప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఎందుకు స్పీడ్ జరగలే? ఒకటి, వివేకానంద రెడ్డి కేసు సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేసినారు? 2, మూడో పాయింట్ ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి కేసు కడపలో విచారణ జరిగేటప్పుడు సిబిఐ డ్రైవర్ని ఎందుకు బెదిరించినారు? 3, 4 పాయింట్ ఏంటంటే, తెలంగాణకు బదిలీ అయ్యేటప్పుడు
రే నాయన నేను ఒక ముఖ్యమంత్రి నీడు ఉండా, మా చిన్నాయనరా ఆయన చనిపోయినది, నేను చేస్తారా టేకప్, నేను ఒక పిటిషన్ చేసుకుంటా, దానికి మీరు అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయినాడు? సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారు. సిబి అదే సార్, ఇప్పుడు విచారణ చేసే వాళ్ళు నిందితులే వాళ్ళ దృష్టిలో. జగన్ రెడ్డి దృష్టిలో జగన్ రెడ్డి అనేది క్రిమినల్ మైండ్, భారతి అనేది క్రిమినల్ మైండ్, వాళ్ళనేది క్రిమినల్ మైండ్సే వాళ్ళ అందరి. వాళ్ళు క్రిమినల్ మైండ్స్ కాకుండా వాళ్ళ కింద ఉండే వాళ్ళందరినీ క్రిమినల్ మైండ్గా మార్చుతున్నారు. ఇప్పుడు నన్ను క్రిమినల్లోకి నేను పోవాలని వివేకానంద రెడ్డి గారిని చంపక ముందు కనీసం నా మీద కుక్కను చంపిన కేసు కూడా లేదు. ఇప్పుడు నన్ను ప్రోత్సహించిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాలాంటి యువకులను ఎంతమందిని ప్రోత్సహించాడు, ఎంతమందితో ఏం చేయించుంటాడు? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా ఈ విషయం. ఎంతమందిని ఏం చేసింటాడు, ఎంతమంది రోడ్డును వీకింటాడు, ఎంతమందిని చంపించింటాడు, ఎంతమంది ల్యాండ్ కబ్జాలు చేయించుంటాడు, ఎంతమంది ఇసుక మాఫియాలు చేయించుంటాడు, ఏం చేయించుంటాడు? ఈ పొద్దు సార్ మా కడప జిల్లాలో కడపలో సీఏని కొడితే దిక్కులేదు. ఈ పొద్దు పొద్దుటూరు ఎస్ఐ గారిని ఒక అక్రమ రవాణా ఇసుక మాఫియాలో వాళ్ళు కొడితే దిక్కులేదు. ఇప్పుడు ఎందుకు దిక్కులేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టే. మా ఆయన ఉన్నాడురా జగన్ అని నేను కొడతా, నాకు జగన్మోహన్ రెడ్డి అన్న ఉంటాడు, లేదంటే వాడి కింద పనిచేసే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవడో అన్న ఉంటాడు. ఈ పొద్దు నిలబడినారంటే కొడతా, పోలీసులనే కొడతానంటే ఈ పొద్దు ఎవరిని చూసుకొని అండ కొడతారు? బలాన్ని చూసుకునే కదా సార్ ఎవడైనా పోయేది. ఒక సామాన్యుడు పొమ్మని చెప్పండి ఒక కానిస్టేబుల్ మీదకి ఎందుకు పోతారు? భయం ఉండదా? పోలీసు వాళ్ళు అంటే భయం ఉండదా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా సార్. ఈ పొద్దు ఓట్లు అడుగుతున్నాడు, చేతులిట పెట్టుకుంటా మళ్ళీ చెంపలు రుద్దుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున బస్సులో కూర్చున్నాడు, ఒక రాయి ఏదో డ్రామాగా రాయి వేయించుకున్నాడు. ఈ పొద్దు మనందరం కూడా ఓట్లు వేయాలా మళ్ళీ ఆలోచన చేసే ప్రజలు ఖచ్చితంగా కూడా తప్పుగా ఆలోచన చేస్తున్నారు అనేది నేను చెప్తాను. ఎవడు ఏందనేది దస్తగిరి అనేవాడు ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎంత ఎదుర్కొన్నాడు, ఎంత ఢీ కొట్టినాడు, ఎన్ని జైళ్ళ పాలైనాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టించుకున్నాడు, ఎంతమందితో ఏమనిపించుకున్నాడు అనేది వాళ్ళకి తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరులో సభ పెట్టి చంద్రబాబు నాయుడు, అటు నుంచి షర్మిల, అటు నుంచి సునీత, అటు దస్తగిరి వీళ్ళందరూ నిందితులే, వీళ్ళనే ఇది చేయాలా, వీళ్ళందరూ ఒకటైనారు, ఇప్పుడు నేను ఒక్కడినైనా అని అంటున్నాడు. కరెక్టే కాదండి. కానీ మేమందరం ఒకటైనప్పుడు నువ్వు ఎందుకు నిరూపించలేకపోయినావు? ప్రతి ఒక్క వ్యవస్థ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను సార్ నా వరకు ఎత్తుకుంటే, వాళ్ళ విషయం వదిలేయండి, నా వరకు ఎత్తుకుంటే ఇంట్లో ఉందని చెప్పి నేను ఉంటా. బయటకు పోతే నాకు వ్యక్తిగతంగా ఉండేది ఎవరు? గన్మెన్లు. వాళ్ళు ఇన్ఫార్మర్లు కదా. బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరుక్కుని వచ్చేంత వరకు కనీసం నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉంటుంది. నా ప్రతి ఒక్క నెంబరు ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు కదా. లేనిపోని బుడదలు మళ్ళా వాళ్ళు ఇది చేసినారు, సునీత టచ్ అయినాడు. మన అవినాష్ రెడ్డి చెప్తున్నాడు ఏదో సత్యపూసి తిన్నా, ఏం తెలియని తిన్నా, అసలు వివేకానంద రెడ్డి ఎవరో కూడా తెలియని తిన్నా మాడుతున్నాడు. నాకు తెలియదు ఏదో కొత్త పరిచయం ఉంది, ఏదో ముఖ పరిచయం అని అంటే మాడుతున్నాడు. దస్తగిరికి సునీత గారికి లోపల ఒప్పందాలు ఉన్నాయని. ఆ లోపల ఒప్పందాలు అంటే నువ్వు నిరూపించు బా. మేమందరం మాట్లాడేది ఎందుకు వరక? నువ్వు నిరూపించు. నిన్ను ఎప్పుడైతే అనుమానితుగా ఉన్నప్పుడే నువ్వు నిరూపించుకోవాల్సింది. ఇప్పుడు నిందితునిగా వచ్చినా రేపమన్నాడు నువ్వు బెయిల్ క్యాన్సిల్ అవుతా, నువ్వు లోపలికి పోతావు. శిక్ష కూడా పడుతుంది రేపొద్దున. శిక్ష పడేదానికి పూర్తిగా ముందుకు పోవాలా విచారణ అనేదానికి ఇప్పుడు కూటమిలో కలిసినారు వీళ్ళంతా. ఖచ్చితంగా ముందుకు పోతుంది విచారణ. ఎందుకు పోకుండా ఉంటుంది? వివేకానంద రెడ్డి గారి కేసు క్వశ్చన్ మార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తొలగించాలంటే ఖచ్చితంగా కూడా విచారణ స్పీడ్ జరగాల. మోదీ గారికి కూడా, పెద్ద మోదీ గారికి కూడా, అమిత్ షా గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మీడియా ద్వారా, ఖచ్చితంగా కూడా నిందితులు ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలా. నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి నేను చెప్పలే, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి నేను చెప్పలే. కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను కట్టుబడి ఉంటా. న్యాయస్థానము ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఈ పొద్దు అప్రూవర్గా మారి ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే నివసిస్తానా అంటే ఒకవేళ నేను అబద్ధం చెప్పినంటే ఎక్కడో గుజరాత్ మహారాష్ట్రను పోయి భయంగా బతకాల. ఈ పొద్దు నేను నీతి నిజాయితీగా నిలబడి నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే ఉన్నా అంటే అది ఏ ధైర్యం వల్ల? ఇది నాకు ఇక్కడ వచ్చే వరకు తెలుసు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు ఎవరిదంటే సీఎం ఇల్లు అన్నారు, ఇదంటే దస్తగిరి ఇదే అని ఎదురు బదులు ఉన్నాయి ఏంటంటే. అవును సార్, ఆ ఎదురు జగన్మోహన్ రెడ్డి గేట్ కార్డ్ లేదు ఎట్నో ఇల్లు. ఆ గేట్ కార్డ్ ఎదురుగునే కొనినేవాడిని, లేదంటే తీసుకునేవాడిని బాడెక్కి
ఉండేదానికి అంటే ఒక 50 మీటర్స్ 40 మీటర్స్ డిస్టెన్సే కదా, ఒక కాంపౌండ్ అడ్డాం అంతే అతని ఇంటికి నాకు. నేను ఎందుకు ఉండా ఇక్కడ? నేను చెప్పింది అబద్ధం అయితే దశకి చెప్పేది ఫ్రాడ్ ఫేక్ అని నేను అన్నప్పటికీ నేను పులిందులు ఉండాల్సిన అవసరం లే. గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటు పోయి బతకాల్సింది. నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఈ పొద్దు దమ్ము ధైర్యంతో నిలబడింది ఎందుకు? నేను చెప్పింది నీతి నిజాయితీగా నిజము, నేను చెప్పింది నిజము, ప్రతి ఒక్క ప్రూఫ్లతో మీ ఉండాయి, మీ బతుకులు నాకు తెలుసురా నాయన అని చెప్పి నేను చెప్తాను బయటికి. ఓపెన్గా నేను చెప్తాను, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళని సీఎంగా కుర్చీలు దింపుతారు, వాళ్ళని చెప్పుతో కొట్టి జైల్లో పెడతారు. ఇవి జరుగుతాయి వాళ్ళు ఒప్పుకుంటే. ఇవన్నీ ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు ఒప్పుకుంటే మెయిన్ దొంగతనం చేసేవాడు ఎప్పటికీ నేను మంచోడిని అని చెప్పుకుంటాడు. నేను దొంగతనం చేసినా పలానా ఇంట్లో దూరి పలానా ఇంట్లో దొంగతనం చేసినా అని ఎప్పుడు చెప్పుకోడు సార్. అది బయటపడేంత వరకు రాజు రాజుగానే ఉంటాడు, బయటపడినాక దొంగ అవుతాడు అంతే. అది వాస్తవం సార్ అది.